ఆంధ్ర అయోధ్యగా పిలువబడే శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఒంటిమిట్టకు చేరుకుంటున్నారు. ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో స్వామివారికి ఉదయం నుంచే పంచామృతాభిషేకాలు, మిగతా పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచారి నిర్వహించారు. ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీరామనవమి పండుగ ఉత్సవాలపై మా ప్రతినిధి సుధీర్ కుమార్ ఒంటిమిట్ట నుంచి లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సునీల్. ఏదైతే ఆంధ్రప్రదేశ్కు అయోధ్యగా పిలువబడేటువంటి ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు నుంచి దాదాపుగా 9 రోజుల పాటు కూడా ఆ శ్రీరాముని బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్టలో అయితే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా అంగరంగ వైభవంగా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒంటిమిట్ట అనే పేరుకు కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా ప్రాచీన చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూసుకుంటే కనుక ఇక్కడ ఒంటిమిట్టకు వంటుడు మిట్టుడు అని 2 దొంగలు కూడా ఈ ప్రాంతాన్ని కూడా పరిపాలించే వాళ్ళు, వాళ్ళ పేర్లనే ఇక్కడ ఒంటిమిట్టగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నామకరణం చేయబడి జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఒంటిమిట్ట క్షేత్రానికి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఇది ఏకశిలా నగరం అంటారు. ఏకశిలా నగరంలో భాగంగా చూసుకుంటే కనుక స్వామివారు అలాగే అమ్మవారు అలాగే లక్ష్మణుడు మాత్రమే ఈ ప్రాంతంలో ఉంటారు. ఏదైనా దేశంలో మొత్తంగా చూసుకుంటే కనుక ఎక్కడైనా హనుమంతుడు లేని క్షేత్రం ఏదైనా ఉందంటే కనుక అది పూర్తి స్థాయిలో ఒక ఒంటిమిట్ట అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో కూడా హనుమంతుడు దాదాపుగా స్వామివారికి ఏదైతే స్వామివారి రాజగోపురం ఉందో ఆ రాజగోపురం కింద భాగంలో కూడా హనుమంతుడు వెలిసి ఉంటాడు. అయితే ఈరోజు నవమి బ్రహ్మోత్సవాల భాగంగా చూసుకుంటే ఈరోజు ధ్వజారోహణానికి కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు లైవ్లో చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ధ్వజారోహణానికి సంబంధించినటువంటి ఆ ధ్వజారోహణాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆలయ అర్చకులు అలాగే ప్రధాన అర్చకులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి తీసుకున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక మరి కొద్ది క్షణాల్లో కూడా ఏదైతే ధ్వజారోహణం ఉందో ఆ ధ్వజారోహణాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాల్లో భాగంగా కూడా పూర్తి స్థాయిలో ఈ ధ్వజారోహణాన్ని కూడా ఆవిష్కరించున్నారు. ఏదేమైనా చూసుకుంటే కనుక దాదాపు 9 రోజుల పాటు కూడా ఈ బ్రహ్మోత్సవాలు అయితే కనుక అంగరంగ వైభవించున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక స్వామివారి కళ్యాణం చూసుకుంటే కనుక అలా భద్రాచలంలో అయితే కనుక ఈరోజు శ్రీరామ నవమి రోజు కూడా పూర్తి స్థాయిలో ఆయన కళ్యాణం జరుగుతుంది. అయితే ఒంటిమిట్టలో చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే పండు పౌర్ణమి వెన్నెల్లో కూడా దాదాపుగా రాత్రి సమయంలో కూడా ఆ సీతారాముల కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే త్రేతాయుగం నుంచి వస్తున్నటువంటి పాటింపులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి ఇప్పటికే చూసుకుంటే కనుక ఈ కళ్యాణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం లైవ్లో చూసుకోవచ్చు ధ్వజారోహణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఆలయ అర్చకులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మరి 10 గంటల సమయం అలాగే 11 గంటల సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఈ ధ్వజారోహణం అయితే కనుక పెద్ద ఎత్తున కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి. ఏదేమైనా సరే మొత్తంగా చూసుకుంటే కనుక ఒంటిమిట్ట శ్రీ కోదండరామ నవమి బ్రహ్మోత్సవాల భాగంగా అయితే కనుక ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు ఆ స్వామివారిని దర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే కనుక పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకొని ఆ రామనాముని దర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే ఉదయం 4 గంటల నుంచి కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక ధ్వజారోహణానికి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి ధ్వజారోహణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఇప్పుడు పెద్ద ఎత్తున టీటీడీ అలాగే టీటీడీ అధికారులు కూడా పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు చూసుకోవచ్చు. మనం అయితే కనుక ఆ రాముల వారిని కూడా దర్శించేందుకు పూర్తి స్థాయిలో ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులందరూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో తీసి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకొని స్వామివారిని దర్శించేందుకు కూడా ఇక్కడ చేరుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒంటిమిట్టకు సంబంధించి అయితే కనుక దాదాపుగా 9 రోజుల పాటు కూడా నవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నమాట. అయితే ఏదేమైనా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒంటిమిట్టకు ఒక చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి కాలంలో కూడా రామాయణంలో ఏదైతే స్వామివారు అలాగే సీత అలాగే లక్ష్మణుడు కూడా ఏదైతే లంకకు ఏదైతే తన తండ్రి అయినటువంటి ఆయన అడుగుజాడల్లో కూడా అరణ్యవాసం చేయమన్నారో ఆ నేపథ్యంలో కూడా ఆయన ఇటుగా వెళ్తున్న నేపథ్యంలో కడపకు చేరుకున్న నేపథ్యంలో ఒంటిమిట్ట క్షేత్రం మొత్తంగా చూసుకోవచ్చు. ఇప్పుడే మనం ధ్వజారోహణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. చూసుకోవచ్చు మనం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రాజేశ్వరి ఆధ్వర్యంలో కూడా ఈ ధ్వజారోహణానికి సంబంధించి కూడా పెద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక త్రేతాయుగంలో రామాయణంలో చూసుకుంటే కనుక ఏదైతే తండ్రి అడుగుజాడల కోసం కూడా ఏదైతే రాముడు అరణ్యవాసం పడ్డాడో ఆ నేపథ్యంలో కూడా రాముడు సీత లక్ష్మణుడు కూడా పూర్తి స్థాయిలో అరణ్యవాసం వెళ్తూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కడప జిల్లా అయినటువంటి ఒంటిమిట్ట క్షేత్రానికి చేరుకొని ఇక్కడ సేద తీరుతున్న టైంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సమయంలో కూడా ఇటుగా వెళ్తున్నటువంటి జాంబవంతుడు కూడా అమ్మవారిని అలాగే స్వామివారిని లక్ష్యాన్ని కూడా దర్శనం చేసుకుని వాళ్ళకి అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆయన సేవ చేసుకునే భాగ్యం కూడా జాంబవంతుడికి కలిగిన పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా మొత్తంగా ఏదైతే కనుక ఆనాటి నుంచి కూడా ఇప్పుడు జాంబవంతుడు ఏదైతే కోరాడో ఖచ్చితంగా మీరు ఇక్కడ శిలగా ఏర్పడి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీరు వెలసాలి అని చెప్పి పూర్తి స్థాయిలో కూడా ఆ రోజు కోరడం జరిగింది. ఏదైతే జాంబవంతుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా స్వామివారు అలాగే అమ్మవారు అలాగే లక్ష్మణుడు కూడా పూర్తి స్థాయిలో ఒకే శిలపై కూడా జాంబవంతుడు ఆ శిలపైన కూడా వీళ్ళ ముగ్గురు చెప్తాడు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ హనుమంతుడు పూర్తి స్థాయిలో ఎటువంటి శిలపైన అయితే కనపడ్డు. అయితే ఆ రోజుల్లో చూసుకుంటే కనుక ఏదైతే పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక లంకకు వెళ్ళే సమయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా లంకకు వెళ్ళే మార్గంలో కూడా హనుమంతుడు దారి మధ్యలో కూడా స్వామివారికి పరిచయం అవుతాడు. అయితే ఈ ఏకశిల నగరంలో పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక స్వామివారికి రాజగోపురానికి దాదాపుగా 500 మీటర్ల అవతల కూడా ఏదైతే హనుమత్ క్షేత్రం ఉంది ఆ హనుమత్ క్షేత్రంలో కూడా పూర్తి స్థాయిలో హనుమంతుడు ఇక్కడైతే వెలిసి ఉంటాడని మనం చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అయితే కనుక ఇప్పుడే పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే కనుక ఈరోజు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని కూడా పెద్ద ఎత్తున అయితే కనుక భక్తులు ఇక్కడ చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా దాదాపుగా పెద్ద ఎత్తున భక్తులు కూడా స్వామివారిని దర్శించేందుకు కూడా ఇక్కడ చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ కూడా జై శ్రీరామ్ అంటూ కూడా రామనామ జపంతో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో రామనామ స్మరణతో కూడా పూర్తి స్థాయిలో మారిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒంటిమిట్ట రాజగోపురం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి శిలా సంపద అలాగే అక్కడ ఉన్నటువంటి మొత్తంగా మనం కళ్ళకు చెదిరేటట్టు కూడా రాజగోపురానికి సంబంధించినటువంటి శిలా సంపద కూడా అలాగే అపురూప చిత్రాలు కూడా అలనాటి చెక్కినటువంటి శిల్పాలు కూడా పూర్తి స్థాయిలో మనకు కనువిందు చేస్తున్న పరిస్థితి. అయితే మిగతా క్షేత్రాల కంటే కూడా ఇక్కడ ఒంటిమిట్ట క్షేత్రానికి చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక ఎంతో మంది కూడా పూర్తి స్థాయిలో మనశ్శాంతిగా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పూర్తి స్థాయిలో దాదాపుగా 2-3 గంటల సేపు కూడా ఇక్కడ సేద తీరి ఆ స్వామివారి ఆశీస్సులు పొందే మనశ్శాంతిగా కూడా అలాగే ఆయురారోగ్యాలు కూడా పూర్తి స్థాయిలో కూడా పొందే పరిస్థితి కనుక ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చూసుకుంటే కనుక నిన్న రాత్రి కూడా పూర్తి స్థాయిలో స్వామివారికి అంకురార్పణ కూడా చేయడం జరిగింది. అయితే అంకురార్పణ అంటే కనుక ఏదైతే ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టకు పూర్తి స్థాయిలో కూడా మా పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కూడా ఆ పుట్టకు ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి ఏదైతే స్వామివారి గర్భగుడిలో కూడా పెడతారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇప్పటి నుంచి కూడా దాదాపుగా త్రేతాయుగం నుంచి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా స్వామివారికి
పుట్టమన్ను అనేది ఎంతో ప్రీతికరం. అలాంటి పుట్టమన్ను కూడా తీసుకుని వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసి బ్రహ్మోత్సవాలను కూడా స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఈరోజు రెండవ రోజు చూసుకుంటే కనుక ధ్వజారోహణం. ఏదైతే బ్రహ్మోత్సవాలు మనం మొదలు పెట్టారో దాంట్లో కీలక ఘట్టమైనటువంటి ధ్వజారోహణం. ఈ ధ్వజారోహణం కూడా పూర్తి స్థాయిలో ధ్వజారోహణం కంప్లీట్ అయిన తర్వాతనే మిగతా ఏ కార్యక్రమాలను చేయాలనేది ఆనవాయితీగా ఇక్కడ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ధ్వజారోహణకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు పెద్ద స్థాయిలో అయితే కనుక ఇప్పుడు ఆలయ అర్చకులందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి మొత్తం కనపడుతుంది. ఏదేమైనా మరి 10 నిమిషాల్లో కూడా ఇక్కడ సంబంధించి ధ్వజారోహణ అయితే కనుక మొదలయ్యి దాదాపుగా 12 గంటల సమయం కూడా ముగించే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు సునీల్. రైట్ సుధీర్, థ్యాంక్ యూ. కొంచెం